నూనెంకాయ మసాలాకి వేసుకుందాం. మసాలాకు సరిపడా వాటర్ వేసుకుందాం. ఇలా వేసుకునేయాలి ఫ్రెండ్స్, చాలా మెత్తగా మసాలా. కొద్దిగా అంత వాటర్ వేసుకొని మరీ జోరుగా కాకుండా గట్టిగా ఉంటేనే మసాలా నూనెంకాయలోకి పెట్టేదానికి బాగుంటుంది ఫ్రెండ్స్. తర్వాత కావాల్సిన ఇంగ్రీడియంట్స్: వంకాయకి ఇలా చివరి ఉంటాయి చూడండి ఫ్రెండ్స్, చిన్న చిన్నవి ఇవి పిల్లేసుకోవాలి. ఇలా నీట్గా చేసుకునేయాలి ఫ్రెండ్స్. 4 దెబ్బలుగా కోసుకోవాలి. ఇలా 4 పచ్చాలుగా కోసేసుకోవడమే ఫ్రెండ్స్. ఇవి సాల్ట్ వాటర్లో వేసుకున్నాం, నల్లగా కాకుండా ఉంటాయి. ఇలా సాల్ట్ వాటర్ వేయడం వల్ల కండ్రెక్కకుండా, చేదు రాకుండా, వంకాయ అనేది నల్లబడకన్నా ఉంటాయి ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. నూనెంకాయకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. నచ్చకపోతే 1 స్పూన్ వేసుకోవచ్చు, 1 స్పూన్ లేదా 2 స్పూన్. నేనైతే 3 వేసుకున్నా. ఆవాలు వేసుకుందాం. ఆయిల్ కాగిపోయింది ఫ్రెండ్స్, ఆవాలు వేసుకుంటున్నాం. అలాగే కరివేపాకు, ఆనియన్స్ వేసుకుంటాం. కరివేపాకు, ఆనియన్స్ ఒకసారి కలబెట్టుకున్నాం. అలాగే టమాటాలు కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. అలాగే ఇందులోకి ఇందాక కట్ చేసుకుని వంకాయ కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. టమాటాతో పాటు మగ్గుతాయి. ఒకసారి కలుపుదాం ఫ్రెండ్స్. మూత పెట్టి మగ్గిస్తాం. మధ్యలో మూత తీసుకుంటూ ఒకసారి కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్, వంకాయ మెత్తబడేంత వరకు. మళ్ళీ ఇప్పుడు మూత పెట్టుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. వస్తానండి. ఇప్పుడు ఇందులోకి మసాలా వేసుకున్నాం ఫ్రెండ్స్. మసాలా ఇందులోకి వేసుకోవడం నచ్చకపోతే ఆయిల్లో వేయించుకోండి. పచ్చివాసన పోయేంత వరకు మసాలా నూనెలో బాగా వేయించేసుకొనేసి తర్వాత వంకాయలైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మీ ఇష్టానికి తగ్గట్టు వాటర్ వేసుకోవచ్చు. పలసగా కావాలంటే కొద్దిగా ఎక్కువ వాటర్ వేసుకొని, చిక్కగా కావాలంటే తగ్గించేసుకోండి. అంతే ఫ్రెండ్స్, నూనెంకాయ మసాలా కర్రీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఉడికినాక చూపిస్తా ఎలా వచ్చిందని.